ఓకే ఫ్రెండ్స్, మాస్టర్స్ రేపు 19వ తారీఖు ఆదివారం పత్రి గారి డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ లో 220 థియేటర్స్ లో ఒకటే రోజు ఒకటే షో. అది డాక్యుమెంటరీ ఫిలిం ఏంటి అంటే, ఒక కామన్ మ్యాన్ పట్టుదలతోటి, సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ముందుకి ఒక సంస్థ కానీ ఏదైనా కావచ్చు, సేవ కానీ చేసేటప్పుడు ఎన్నో హర్డిల్స్ ని ఫేస్ చేస్తాం. మనం ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఉంటాం సమాజంలో. ఎలాంటివి వచ్చినా కానీ అనుకున్నది సిద్ధించుకోవడం అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఈ మూవీ అనేది తీయడం జరిగింది, డాక్యుమెంటరీ. సో ఇది అందరూ కూడా చూడవలసిన మూవీ. ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిస్తుందనే ఒక నమ్మకంతో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఇది చూడాలని కోరుకుంటూ, మనం ఈరోజు యోగా మాస్టర్స్ అయిన ఇక్కడ వారందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి మనం రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి బాలాజీ థియేటర్ లో అండి, సాయి బాలాజీ థియేటర్ లో ఒకసారి ఇది యా తప్పకుండా సార్. ఇప్పుడు మన అండి ఈరోజు పిరమిడ్ నిర్వాహకులు శ్రీమతి సుష్మిత మేడం గారు రామకృష్ణ యోగా సమితికి వచ్చి 19వ తారీఖు పత్రిజీ మీద ఒక డాక్యుమెంటేషన్ అనేటువంటిది సాయి బాలాజీ థియేటర్లో నిర్వహించబడుతుంది. మార్నింగ్ 7:45 కల్లా థియేటర్కి వచ్చినట్లయితే ఒక 10 minutes మెడిటేషన్ తర్వాత సినిమా ప్రదర్శించబడుతుంది. పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా మరి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యాన పద్ధతిని ప్రజల్లో తీసుకువెళ్ళడం, దాని ద్వారా ఎంతో మంది మానసికంగా రిలాక్స్ని పొంది, మానసిక ప్రశాంతతను పొంది, మరి అనేక మంది ఈ పద్ధతికి ప్రాక్టీస్ చేయటం కూడా జరుగుతుంది. మరి పత్రిజీ శరీరానికి స్నానం, మనసుకి ధ్యానం అనేటువంటి మరి మంచి పద్ధతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతో మందిని ఫాలోవర్స్ని ఆయన సాధించుకోవడం జరిగింది. ఆయన జీవితం అంతా కూడా శ్వాస మీద ధ్యాస, ప్రతి మనిషి కూడా ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. శారీరకంగా, మానసికంగా మంచి ఫలితాలు సాధించి ప్రపంచ శాంతికి తోడ్పడేటువంటి మనస్తత్వాన్ని పొందుతారని చెప్పి ఆయన ప్రచారం చేయటం, దాన్ని నిరూపితం చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మనం అందరం కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఎక్కువ మంది ఈ డాక్యుమెంటరీ చూడటానికి రావాలని కోరుతూ శ్రీరామకృష్ణ యోగా సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.